అసెంబ్లీని కాంగ్రెస్ ఇష్టానుసారంగా నడిపిస్తుందని మాజీ మంత్రి తలసాని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ పై హరీష్ రావు సభ దృష్టికి తీసుకొచ్చారని, దానిపై హౌస్ కమిటీ వేయాలని కోరామన్నారు. మేం హౌస్ కమిటీకి డిమాండ్ చేస్తే సిబిసిఐడి విచారణ జరిపిస్తామన్నారు. తమ డిమాండ్ను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం యత్నించిందని మండిపడ్డారు. సీఎం పండబెట్టి తొక్కుతామని అన్నారని, ఆ వ్యాఖ్యలను కూడా ఎథిక్స్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అనేటువంటి పద్ధతిలో మాట్లాడినటువంటి తీరు కూడా అసలు సబ్జెక్ట్ అనేది ఇల్లీగల్ మైనింగ్కు సంబంధించినటువంటి వ్యవహారం. మా ఉపనాయకులైనటువంటి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా పద్ధతుల పైన డిమాండ్స్ పైన మాట్లాడేటప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ రికార్డులను ఆధారం బేస్ చేసుకొని ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందనేది సభ దృష్టికి తీసుకురావడం, దాని మీద రకరకాలుగా మంత్రులు అంటే ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు మాట్లాడేశారు. కన్సర్న్ మినిస్టర్ గారేమో నాకు తెలియదే అన్నాడు. అసలు ఇష్యూ నా నోటీస్కు రాలేదనే విధంగా వారు మాట్లాడారు. అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి విచారణ అన్నారు. ఈ నిన్నటిది రాఘవ అనేటువంటిదే కాకుండా గడిచిన 10 సంవత్సరాల నుంచి అది కూడా సిబిసిఐడి ఎంక్వైరీ. మేమల్లా డిమాండ్ చేసింది సభా సంఘం వేయాలి, హౌస్ కమిటీ వేయాలని. దాన్ని నిన్న బుల్డోజ్ చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం జరిగితే మా డిమాండ్ చాలా క్లియర్గా ఉంది. బట్ దాన్ని పక్కదారి పట్టించడానికి ఉదయం నుంచి జరిగినటువంటి డ్రామా. స్పీకర్ గారు కడియం శ్రేయర్ గారికి, దానం నాగేందర్ గారికి, కాళే యాదవ్ గారికి మైక్ ఇచ్చాడు. 4 రోజుల కిందనే కదా మీరు తీర్పిచ్చింది వాళ్ళు మా పార్టీ వాళ్ళని. మరి మా పార్టీ వాళ్ళందరూ మేము పొడియం దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఏ పార్టీ అని మీరు మైక్ ఇచ్చిర్రు, ఏ పార్టీ అని మమ్మల్ని తిట్టిపిచ్చిర్రు అంటే డెమోక్రసీలా ప్రజలు ఇవన్నీ గమనించారనేటువంటి భావన మీకుందా? రెండోది కడియం శ్రేయర్ గారు మాట్లాడుతూ ఏదైతే భూముల మీద హౌస్ కమిటీ వేస్తాన్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్తూ నా ఇంటికే కూడా పీక్కోలేరు అనేటువంటి అక్కడ జరిగినటువంటి కాన్వర్జేషన్. ఇక్కడ వైపు నుంచి కౌశిక్ మీరు ఏ పార్టీ అని ఒక వైపున స్పీకర్ వైపు చూపిస్తూ, రెండో వైపున శ్రేయర్ గారి వైపు చూపిస్తూ, సభ జరిగినప్పుడు ఆర్డర్లు లేనప్పుడు చాలా అంశాలు జరుగుతుంటాయి. మైక్ అవకాశం ఇచ్చినప్పుడు దాంట్లో ఏమైనా వల్గర్గా మాట్లాడినటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎథిక్స్ కమిటీ అని ఇంకో కమిటీ అని చెప్పి రెఫర్ చేస్తారు. ఇప్పుడు దీని ఎథిక్స్ కమిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో ఏ కమిటీలు లేవు.